హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు దివ్యశ్రీ వ్లాగ్స్ అండి. ఇప్పుడు నేనైతే వైజాగ్‌లో ఉన్నాను. మేము యాక్చువల్‌గా కాకినాడలో ఉంటాం. మా మదర్ వాళ్ళ ఊరొచ్చి వైజాగ్ అనమాట. మేము వైజాగ్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్నాము. ఇప్పుడు మీకు నేను భువనేశ్వర్ దాకా వెళ్ళే జర్నీ నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలోని. ఖచ్చితంగా నా వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయండి. చూడండి, ఇప్పుడు మా పప్పీ మేము వెళ్ళిపోతున్నామని ఎలా చూస్తుందో. పాపం అది బెంగ పెట్టేసుకుంటదండి. ఎక్కడికెళ్ళినా కూడా వాటికి ఇంక మేమే కదా! అందులో మా మదర్, ఫాదర్ అంటే చాలా ఇష్టం అనమాట దానికి. చూడండి. ఫైనల్లీ చూడండి, ఒక్కొక్కలుగా అందరూ కూడా ఇంట్లో నుంచి బయలుదేరుతున్నారనమాట. ఇంకా బయలుదేరి ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్‌కి వెళ్ళిపోతాం. చూడండి, ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. చూసారు కదా! అందరూ బయలుదేరుతున్నారు. అలాగే నేను కూడా. అక్కడ లైట్ లేదండి. మా ట్రైను యాక్చువల్‌గా 12:15 కండి. అందుకని మేము 11:30కే స్టార్ట్ అయిపోయామనమాట. చూస్తున్నారు కదా! ఒక్కొక్కలుగా అందరం స్టార్ట్ అయ్యామనమాట. ఫైనల్‌గా మా 3 ఫ్యామిలీలు వెళ్తున్నాయి. మేము ఇక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు వాళ్ళ ప్లేసెస్ నుంచి బయలుదేరి మేమందరం ఒకే చోట గ్యాదర్ అవుతాం అనమాట. ఆ తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇంక మా వోళ్ళు అందరూ కూడా ఆటో ఎక్కేసారు. ఇప్పుడు మా జర్నీ స్టార్ట్ అవుతది చూడండి. మ్యూజిక్ పెడతాను మధ్య మధ్యలో. అలాగే నా వాయిస్ కూడా వస్తుంది. చూసారు కదా! ఫైనల్‌గా మేమైతే వైజాగ్ రైల్వే స్టేషన్‌కొచ్చేసామనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం మా వోళ్ళందరిని చూపిస్తాను చూడండి. ఎవరెవరొచ్చారో. ఇదిగోండి, ఇది నేను కనిపిస్తున్నది. ఆ వెనకాతల మా అమ్మ, పిన్ని, నా హస్బెండ్, అలాగే మా తమ్ముడు, మేమందరం అనమాట వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి, మా తమ్ముడు వాళ్ళు మరదలు, అలాగే మా చిన్న తమ్ముడు, మా పిన్ని, ఆ వెనకాతల కనిపిస్తున్నది పాప. అలాగే ఇంకా మొత్తం అందరూనండి. ఒకళ్ళు కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ హాయ్ చెప్తున్నారు చూడండి ఒక్కొక్కళ్ళు గూడాను. ఫైనల్‌గా మేమందరం కూడా ట్రిప్‌కైతే రెడీ అనమాట. మీరు మాతో పాటు ఎంజాయ్ చేయండి. చూడండి, చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు ఒక్కొక్కళ్ళు గూడాను. ఇప్పుడు నెక్స్ట్ మీకు నేను అదిగో మా పాప హాయ్ చెప్తుంది చూడండి. అలాగే ఇప్పుడు మా మావయ్య వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తాను చూడండి. ఇదిగోండి వాళ్ళ పెద్ద పాప, వాళ్ళ చిన్న పాప, అలాగే ఈవిడేమో మా అత్త అనమాట. మా మావయ్య వాళ్ళ వైఫ్. ఫైనల్‌గా ఇదిగోండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక చోట ఉంటే అసలు ఆ సందడే వేరు కదండీ! అసలు ఆ పండగ అసలు పండగతో పని లేదు. అందరూ కూడా ఒకే దగ్గర ఉంటే చాలా బావుంటుంది గదా! ఇలా మాలాగా మీలో కూడా ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఇలా వెళ్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. యాక్చువల్లీ ట్రైన్ మాకు 12:15కి రావాల్సింది 1:00 వచ్చిందనమాట. చూసారు గదా! ఈ మధ్యలో ఇంకా చాలా చిరాకొచ్చిందనమాట ఎండకి. ఫైనల్‌గా ట్రైనొచ్చింది. అందరం కూడా ఎక్కేసామనమాట. ఎక్కేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నాం. నేను ట్రైన్ లోపల దిగలేదు. ఎందుకంటే ఇది 1:00 కదా! ఇన్‌కన్వీనియన్స్‌గా ఉంటుంది కదా! అందరూ పడుకొని ఉంటారో తెలిసిందే గదా! ఇంకా నైట్ పడుకొని లేచాము. మార్నింగ్ అయింది చూడండి. చిన్నగా అలా వీడియో తీశాను. చూస్తున్నారు గదా! బావుందండి. ఒక రకంగా ఈ ఊరు కూడా బాగానే ఉంది. కానీ దీనికోసం మాట్లాడుకోవాల్సిన విషయాలైతే ఇంకా చాలా ఉన్నాయి. ఇది 'పూరి' సిరీస్‌లో ఫస్ట్ వీడియో అనుకోవచ్చు. ఇది ఫస్ట్ మేమైతే భువనేశ్వర్ ఎళ్ళామనమాట. చూడండి, ఇప్పుడు భువనేశ్వర్‌లో మేమందరం కూడా దిగిపోయాం. మార్నింగ్ అయింది.
ఫైనల్‌గా చూస్తూ ఉండండి. ఇగో ఇక్కడ బోర్డ్ కనిపిస్తుంది. భువనేశ్వర్ దిగిపోయామనమాట. మళ్ళీ మొత్తం అందరూ లిఫ్ట్‌లో పైకొచ్చేసి గ్యాదర్ అయ్యి కలిసి మేము వెళ్తామనమాట. చూడండి ఎంత ఫన్ చేస్తున్నారో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాను. చూడండి మేము ఇంతేనండి, చాలా హ్యాపీగా ఉంటాం. మేమందరం కలిస్తే అసలు మాకు టైమే తెలీదు. అంత బావుంటాం అనమాట. చూడండి బాగా ఎండకి ప్రతి ఒక్కళ్ళం గూడా వాడిపోయామనమాట. అంత ఎండలు అసలు సమ్మర్‌లో వెళ్ళకూడదనైతే నా పర్సనల్ సజెషన్ నేనైతే చెప్తాను. ఇక్కడ నుంచి మేము ఫైనల్‌గా హోటల్‌కి రీచ్ అయిపోయాం. ఈ హోటల్ ఎవరైనా దిగాలనుకుంటే గనక లాస్ట్‌లో విజిటింగ్ కార్డ్ పెట్టాను. ఒకసారి చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న చిన్న వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు తెలుసు ఎవరిని ఎంకరేజ్ చేయాలో, చేయకూడదో. కానీ ఇప్పుడు జరుగుతున్నదంతా ఏంటంటే చేయకూడని వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. చేయాల్సిన వాళ్ళని చెయ్యరు. సో, మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకోకపోతే ఎలా ఫ్రెండ్స్ చెప్పండి? చూడండి ఫైనల్‌గా మేమైతే హోటల్‌కొచ్చేసాము. హోటల్‌లో రూమ్స్ క్లీన్ చేస్తున్నారని చెప్పేసి మేమందరం కూడా చాలా సిక్ అయిపోయి కూర్చున్నామనమాట. ఫైనల్‌గా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు గదా! వీళ్ళందరూ ఆల్రెడీ మీకు పరిచయం చేశాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇది భువనేశ్వర్ ట్రిప్పు. నెక్స్ట్ పూరి, కోనార్క్ ఇవన్నీ వస్తాయి. చూస్తూ ఉండండి. చెప్పాను గదా మీకు లాస్ట్‌లో పెడతాను అని. ఇదే ఆ హోటలు. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.